మిత్రులారా, నమస్తే. పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మసన్యాస యోగం 25వ శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి మానవుడు ఆ బ్రహ్మ నిర్వాణాన్ని, మోక్షాన్ని పొందగలడో తెలియజేస్తూ ఉన్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః. క్షీణకల్మషాః పాపరహితుడైనటువంటి వాడు, ఎటువంటి పాపములు లేనివాడు. ఛిన్నద్వైధాః ఎటువంటి సంశయములు లేనివాడు. ద్వంద్వములకు అతీతమైన వాడు. యతాత్మానః తన మనస్సును, ఇంద్రియాలను స్వాధీనపరుచుకున్నవాడు. సర్వభూతహితే రతాః సమస్త ప్రాణుల యొక్క హితము పట్ల, సమస్త ప్రాణుల యొక్క క్షేము పట్ల ఆసక్తి కలిగినవాడు. ఋషయః అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఋషులు బ్రహ్మ నిర్వాణం లభంతే, ఆ బ్రహ్మ నిర్వాణాన్ని, మోక్షాన్ని పొందగలరు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హతలు, ఋషిత్వం పొందడం. ఇక్కడ ఋషిత్వము అంటే మన యొక్క ఇంద్రియాలను, మనస్సుని జయించగలగటం. కాబట్టి ప్రతి మానవుడు మోక్షాన్ని పొందొచ్చు, అయితే ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. మొట్టమొదటి లక్షణం క్షీణ కల్మషాహ అంటున్నాడు. పాపరాహిత్యము. మానవుడు జన్మ జన్మలుగా పోగేసుకున్నటువంటి ఆ వాసనలు ఏవైతే, పాపము, చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ పాపాన్ని శుద్ధం చేసుకోవాలి. ఎలా మానవుడు జన్మజన్మలుగా వస్తున్నటువంటి ఆ పాపరాశిని దహింపజేయగలుగుతాడు అంటే సత్కర్మలు ఆచరించటం ద్వారా. ఎప్పుడైతే మనం ఆ పరమాత్మ యందు మన బుద్ధిని ఉంచి నిష్కామ కర్మాచరణం చేస్తామో, భక్తి ధ్యానాలను కలిగి ఉంటామో, అప్పుడు మన మనస్సు ఎలా అయితే ఒక వస్త్రాన్ని ఉతికినప్పుడు పరిశుభ్రంగా తయారవుతుందో, అలా పాపపంకిలమైనటువంటి మన మనస్సు ఈ సత్కర్మల ద్వారా శుద్ధమవుతుంది. అలాగే సంశయరహితత్వము మరొక లక్షణం. ఒక్కసారి ఈ ఆధ్యాత్మిక మార్గంలో అడుగిడగానే, ఆ జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందగానే మనలో ఉన్నటువంటి సంశయాలన్నీ నశించిపోతాయి. అలాగే ద్వంద్వాలకు అతీతంగా మనసుని కష్టసుఖాలలో, శీతోష్ణాలలో కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండేలాగా, అంటే ద్వంద్వాతీతుడులాగా మానవుడు ప్రవర్తించవలసి ఉంటుంది. ఎప్పుడైతే ద్వంద్వాలు, ఎప్పుడైతే సంశయాలు నశిస్తాయో, అప్పుడు ఆ ఋషి లక్షణాలు మనకు అలవడతాయి. ఋషిత్వం మనం పొందగలుగుతాము. మరొక ముఖ్యమైనటువంటిది ఇంద్రియ మనోనిగ్రహం. ఇంద్రియాలను జయించకుండా, ఇంద్రియాలను మన స్వాధీనంలో ఉంచుకోకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకేయలేమంటాడు మహానుభావులు. కాబట్టి మొదట మనం మన ఇంద్రియాలను జయించాలి, మన మనస్సును జయించాలి. పొగరుబోతు గుర్రం మన స్వాధీనంలో లేని గుర్రాన్ని రథానికి కడితే అది మన మాట వినదు. మనం అనుకున్న మార్గంలో కాకుండా, మనం అనుకున్న లక్ష్యాన్ని కాకుండా వేరెక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి మనం మొదట మన ఇంద్రియాలని, మన మనస్సును నిగ్రహించాలి. అలా నిగ్రహించగలిగినప్పుడు ప్రతి మనిషి ముక్తిధామాన్ని చేరుకోగలుగుతాడు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి లక్షణం చెప్తూ ఉన్నాడు.
సర్వభూత దయ. సమస్త ప్రాణుల యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే, అంతా బ్రహ్మమే, ఈ సృష్టిలో కనిపించేదంతా బ్రహ్మస్వరూపమే అని ఎప్పుడైతే మనకు ఎరుక కలుగుతుందో అప్పుడు సమస్త ప్రాణుల ఎడ మనకు ప్రేమ, అనురక్తి కలుగుతుంది. సమస్త ప్రాణుల పట్ల అవ్యాజమైనటువంటి దయ కలుగుతుంది. అప్పుడు సాటి ప్రాణి పట్ల చెడు చేయాలనే తలంపే మనలో కలగదు. కాబట్టి పాపరాహిత్యం, సంశయరహితత్వం, ఇంద్రియ మనో నిగ్రహం, సర్వభూతదయ ఇవి కలిగిన వారే ఆ ఋషి లక్షణాలు కలిగిన వారు. అలాంటి వారే మోక్షాన్ని పొందడానికి అర్హులంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయా. హరి ఓం తత్సత్.